తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 6 నెలల నుండి జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్ దొంగతనం కేసుల దర్యాప్తులో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులతో గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో తాడేపల్లి సిఐ బి కళ్యాణరాజు, ఎస్ఐ షేక్ కాజావలి సిబ్బంది సురేష్ కుమార్, ప్రసాదరావు, పరమేష్, నాగరాజులు బృందాలుగా ఏర్పడి ముద్దాయి ఆనవాలు సేకరించి పక్కా సమాచారంతో మార్చి 5వ తేదీ బుధవారం తాడేపల్లి కనకదుర్గ వారధి దగ్గర స్కూటీపై వెళ్తున్న ఈ కేసులలో నేరస్తుడు శీలం కమల్ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. స్కూటీపై తిరుగుతూ పగటి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని చైన్లు దొంగతనం చేసి స్కూటీపై ముద్దాయి పారిపోతాడని ఆయన చెప్పారు. నిందితుడి వద్ద నుండి సుమారు 10 లక్షల విలువ గల 125 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ముద్దాయిని కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసును ఛేదించిన తాడేపల్లి పోలీసులను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి చేస్తుంటాడు అనే ఉద్దేశంతో గుంటూరు ఎస్పీసీ ఎస్ సతీష్ కుమార్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి స్పెషల్ పార్టీస్ ఏర్పాటు చేయడం, అలాగే సిఏ గారికి, సిఏ కళ్యాణరాజు, అలాగే ఎస్ఐ కాజావలి వీళ్ళు సమిష్టిగా చాలా చాకచక్యంగా దీని మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా వారికి రాబడిన సమాచారం ప్రకారం ఈరోజు శీలం కమల్ అని ఒక మంగళగిరి వాస్తవాన్ని అనుమానం మీద అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతని దగ్గర తాడేపల్లిలో రిజిస్టర్ అయినటువంటి 4 కేసుల్లో కూడా అతను నేరం అడ్మిట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర అతని స్వాధీనం నుండి దాదాపుగా 10 లక్షల రూపాయలు విలువ 125 గ్రాములు బంగారు వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నారు. అలాగే ఇతని మీద సస్పెక్ట్ సీటు వసూలు చేయడం జరుగుతుంది. ఈ కేసులో కష్టపడి ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి కృషి చేసినటువంటి తాడేపల్లి కళ్యాణరాజు గారికి, అలాగే కాజావల్లికి ఎస్పీ గారు అభినందిస్తూ రివార్డ్స్